సరే మిగతా నియోజకవర్గాలు వదిలిపెడదాం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం ఒకసారి. అంటే ఎవరైనా ఓటమి చెందినాక అనాలసిస్ చేస్తారు, ఓటమి గల కారణాలు ఏంటని. సుధీర్ కుమార్ గారు మీరు ఏమైనా చేశారా అసలు ఓటమి గల కారణాలు ఏంటి అని? ఓటమి గల కారణాలు చేసిన నేను చేసింది ఏంటంటే ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కాలేము కదా. అక్కడ ఇండియా కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. ఎక్కడ లేకుంటే వీళ్ళకి ఎందుకు ఓటేయాలని ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. అటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుల యొక్క కృషి ఉంటుంది, ఎమ్మెల్సీల కృషి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రాంతంలో నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభావం ఉంటుంది, తర్వాత హరీష్ రావు గారిది ఉంటుంది, కేటీఆర్ గారిది ఉంటుంది. వీళ్ళందరి ప్రభావం ఉండంగా కూడా కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం. ఆడవాళ్ళు చెప్పేదాన్ని నిజంగానే కావచ్చు, అవుతుంది కావచ్చు అనుకుంటారు కదా. ఇంకా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, ఇంకా టైం కూడా పడుతుంది దానికి. కాబట్టి దాని మీద కూడా నిర్ణయం ప్రజలు చేస్తారు. ప్రజలు చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ స్వీయ అనుభవాన్ని చూస్తారు. అనుభవాన్ని చూసినప్పుడు దార్శనిక ప్రభుత్వం ఏం నడిచింది, ఒక విజనరీగా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది. అపోలు బాగా సృష్టించిండు, కుటుంబ పాలన అన్నారు. తర్వాత పోతే అవినీతికి ఏం మెజర్మెంట్. మ్యాక్సిమం మీరు కూడా అన్నారు, అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో బస్సు మనం చూస్తున్నాం, ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి, ఇటు ఎలక్ట్రిసిటీ బిల్లు మీద ఇలా ఎన్నో మీరు కూడా ప్రచారం చేశారు. అంటే ఈవెన్ ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసిందనేది కాదు, బీఆర్ఎస్ కూడా ట్రోల్ చేసింది సోషల్ మీడియాలో. దాదాపు ఆ కొట్టుకున్న విజువల్స్ కూడా చాలా ట్రోల్ చేసింది. అంటే మీరెందుకు మరి పబ్లిక్లోకి రీచ్ కాలేదని నాకు వచ్చాను. ఎన్నికలు చూస్తారు కదా, ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా కేంద్రంలో అనేటువంటిది కూడా ముఖ్యమైన అంశం అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే శక్తి ఎవరికి ఉన్నది అనేది కూడా చూస్తారు, ప్రజలు చూస్తారు. కాబట్టి దానిలో మేము పోయినా ఎవరు పోయినా కూడా మా అంశాలు ఉంటాయి కాబట్టి మా అంశాల పట్ల మేము కొట్లాడతాం. ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. మేము పార్లమెంట్లో స్థానం కల్పిస్తే పార్లమెంట్లో కూడా కొట్లాడే వాళ్ళమే. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంకే మమ్మల్ని మినిమైజ్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా కొట్లాడతాం. వీళ్ళని అడుగుతాం, వాళ్ళని అడుగుతాం. రెండు ప్రభుత్వాలను అడిగేటువంటి శక్తి సామర్థ్యం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఒక ధర్నా రాస్తారో ఒక సంథింగ్ సెంట్రల్ మీద అట్లా పిలిస్తే దాదాపు 500-600 మంది వచ్చేది. ఇప్పుడు మ్యాక్స్ ఉన్న లీడర్స్ అంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చి ఒక ధర్నా చేస్తే మొన్న రీసెంట్గా ఇది కాకతీయ కళాతోరణం ఇష్యూ ఎంబ్లం మీద, ఆ ఇష్యూలో దాదాపు ఒక 200-300 మంది కూడా లేనట్టున్నారు కదా ఓవరాల్ టీం మొత్తం అక్కడ ఉన్నప్పుడు. కాకతీయ కళాతోరణాన్ని అసలు ఆయనకు ముఖ్యమంత్రికి ఎవరు సలహా చెప్తారో కరెక్ట్ కాదు. టీఎస్ తీసింది, టీజీ పెట్టింది. టీజీ అనేది అప్పుడు కూడా ఉండే ఉద్యమ సమయంలో తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ భావవ్యాప్తి కోసం టీజీ అని పెట్టాం కానీ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ స్టేట్ అయింది. అది ఉత్తరప్రదేశ్, యూపీ, ప్రదేశ్ మీన్స్ స్టేట్ అని అర్థం. యూపీ అని ఉంటుంది, ఎంపీ అని ఉంటుంది మధ్యప్రదేశ్, అట్లనే హెచ్పీ ఉంటుంది. కానీ అది చేంజ్ చేయడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. రేపు కాకతీయ కళాతోరణము ఏమన్నా అది వాళ్ళ అల్లావుద్దీన్ ఖిల్జీని భారత ప్రభుత్వంలో కొల్లగొట్టినప్పుడు గెలిచిన తర్వాత పెట్టుకున్నటువంటి తోరణం కదా, కీర్తి తోరణం కట్టింది కదా. అప్పుడు ఈయన మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మాట్లాడతారు, అవగాహన ఉండాలి కదా. మీన్స్ నేను అనేది సార్, అంటే ఆ నిరసన తెలిపినప్పుడు మీ క్యాడర్ ఎక్కడ ఉంది, అంత తక్కువ మంది ఎందుకు వచ్చారని అడుగుతారు. తక్కువ ఎక్కువ మంది కాదు అక్కడ, అసలు దానికి రిఫ్లెక్ట్ అయినామా లేదా, దానికి మేము కరెక్ట్గా ప్రతిస్పందించినా లేదా అని చూడాలి. ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఉన్నట్ట కాదు కదా, అది సంఖ్యాబలం. టైమింగ్ని మీరు యూజ్ చేసుకున్నట్ట లేకపోతే పోరాడినట్ట? తక్కువ టైంలో ఎక్కువ పోరాటం చేసినాం. తక్కువ ఉన్న టైంలో మనం దానికి ఒక బాగా టైం ఉండి విస్తృతంగా రేపు పొద్దున మార్చిన తర్వాత తెలుస్తుంది అసలు వరంగల్ అడుగు పెడతారు వాళ్ళ సంగతి తెలుస్తుంది. తెలంగాణ గేమ్ గురించి ఏం చెప్తారు? తెలంగాణ గేమ్ ఏమైంది? తెలంగాణ గేమ్ ఆయన రాసిండి అంటాడు కదా రాష్ట్ర గీతంగా ఆయన వద్దన్నాడు, మేము పెడతానన్నాడు. ఇవాళ పోయిండు, ఆయనతోటి కలిసిండు. ఎందుకు కలిసిండని ఆయన ఆలోచించుకోవాలి, మేం కాదా. అంటే మీన్స్ అప్పటి పాటకి ఇప్పటి పాటకి తేడా గురించి ఏమంటారు? తేడా ఏం బాగున్నది, అదేమన్నా బాగున్నదా? సంగీతం కనపడుతుంది, లేకపోతే ఏదో వెస్ట్రన్ కల్చర్ కనపడుతుంది తప్ప అసలు తెలంగాణ యొక్క ప్రజల యొక్క భావం బయటికి రాదు, తెలంగాణ జీవన స్థితిగతులు బయటికి రావు, తెలంగాణ ప్రజల యొక్క బ్రతుకు కనపడాలి కదా. అందులో బ్రతుకు కనపడతలేదు అసలు. అంటే ఇప్పుడున్న గేయంలో అది కనపడతలేదు. తెలంగాణ కష్టాలు, ఉద్యమ నాటి కష్టాలు కనపడతలేదు. ఆనాడు ఉద్యమ స్ఫూర్తి ఉండే జై తెలంగాణ అనగానే. ఇవాళ ఈ జై తెలంగాణ పాటల్లో కూడా అట్లా కనపడతలేదు, అదొక రొటీన్గా పోయేటువంటి పాటలాగా ఉంది. ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీకి, అదేవిధంగా గెలిచిన ఎంపీలకు ఏం చెప్తారు? ఇద్దరు మంచిగా పనిచేయాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల కోసం పరిపాలన జరగాలి. కానీ ఏదో అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఇలా కేంద్రంలో నుండి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏం చేయాలి, భారత ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాలి, వాళ్ళ నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకోవాలి, భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలలో కనపడాలి, అభివృద్ధిలో కూడా భారతదేశం ముందుకు పోవాలి.
అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మనుగడ సాగిస్తూ ఇవాళ ప్రభుత్వం కూడా మంచిగా పనిచేయాలి. వెకిలి మాటలు వెకిలి చేష్టలు ఎంతకాలం చేస్తాం అది చేస్తే లాభం లేదు. ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చాలి. తర్వాత కొన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఆ గ్యారంటీలు నెరవేర్చాలి. అవి చేయకుండా వేరే చేస్తామంటే ఇవన్నీ మాట్లాడినరా? గీతం మారుస్తాము, లేకపోతే అది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాము, ఇది చేస్తాము, లేకపోతే కాకతీయ కళాతోరణ చేస్తామని ఆదివారం ఎన్నికలలో ఎక్కడైనా కనపడదు. కనపడే ఎన్నికలకు పోతే పరిస్థితి కరెక్ట్ ఉండు. ఆనాడు పోలే సోనియమ్మ రాయంగానే ఇచ్చిందా మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలరని గారు, తెలంగాణ రాష్ట్రం తీసుకుపోగలరని ఇచ్చిందా? అట్లాంటి మాటలు వెకిలి మాటలు మాట్లాడద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 14 సంవత్సరాలు కష్టపడ్డది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అనేక రకాలుగా ఉద్యమ రూపాలను తీసుకువచ్చింది. ఇవాళ ప్రజలను సమాయత్తం చేయగలిగిన సబ్బండ వర్ణాలలో పాల్గొనేదాకా తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో పాటు ఉండేటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చింది, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చినట్టు లార్డ్ మౌంట్ బాటన్కి సంబంధం అది కాదు కదా. స్వాతంత్రం ఎట్లొచ్చింది అంటే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి కేసీఆర్ గారిని చూడాలి మనం. ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమం ఒకసారి ఓడిందని ఎన్నేళ్ళని పీనుగలా పడి ఉంటాం. కేసీఆర్ రాసిండు స్వయంగా. ఎన్నేళ్ళని పీనుగలా పడి ఉంటారా? మీరు ఒకసారి లేచిరాని. 30 సంవత్సరాల క్రితం ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం 69లో. ఉద్యమం లెక్క ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఉద్యమం ఆనాడు ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అవుతుంది అనుకుంటాం. సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేనా స్వాతంత్రం? రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని పాట రూపంలో రాసి ప్రజలను ఉద్యుక్తులను చేసినటువంటి సందర్భాన్ని చూస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతున్నదో తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నంతకాలం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. దాన్ని కేవలం మసిపూసి ప్రజాస్వామ్యంలో ఓట్లు ప్రభుత్వాలు ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా, అంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన అయితే బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, తప్పకుండా ఫైట్ చేస్తాం మేము. ప్రజల ఇష్యూస్ మీద అగ్రెసివ్గా అయితే ఫైట్ చేస్తుంది, తప్పకుండా ఫైట్ చేస్తాము. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా చేస్తాం. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.